హలో! ఇవాళ మనం కేస్ లాస్ గురించి తెలుసుకుందాం. షాయరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో ఈ కేసు ఒక లేడీ వేసింది. సో, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏమంటుందంటే, ఈ కేసు ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఇది ఈక్వాలిటీ లేదు అనేసి ఆమె కేసు వేసింది. ఒక లేడీ, నాకు డైవోర్స్ వచ్చింది, ట్రిపుల్ తలాక్ వచ్చింది, అయినా కానీ కూడా నాకు ఈక్వాలిటీ కనిపించట్లేదు, ఇందులో నాకు న్యాయం చేయండి అనేసి ఈ కేసులో ముస్లిం లేడీ సెక్షన్ 1 అయితే ఆ ముస్లిం లేడీ ఏమంటుందంటే, ప్రాక్టీస్ ఇస్ మేనిఫెస్ట్లీ ఆర్బిట్రరీ అండ్ అన్కాన్స్టిట్యూషనల్లీ. ఈ ప్రాక్టీస్ అనేది చాలా రాంగ్. డైవోర్స్ ఉమెన్ ఈ కేసు వేసింది. తనకు మెయింటెనెన్స్ కావాలి, ఈక్విటీ కావాలి, అలా ఎలా త్రిబుల్ తలాక్ ఇచ్చేసి వదిలేస్తారు అనేసి ఆమె కేసు వేసింది. ఎఫెక్ట్స్ రైట్స్ టు ఈక్విటీ, ఉమెన్స్ రైట్, ఉమెన్స్కి మెన్కి ఈక్వల్ రైట్ కావాలి అని చెప్తున్నారు. కంపల్సరీ ఈక్వాలిటీ తేవాలి అనేసి ఆమె కేసు వేసింది. ఖురాన్ ఆల్సో ట్రీట్స్ త్రిబుల్ తలాక్ యాజ్ బ్యాడ్ ప్రాక్టీస్ ఇన్ 2019. ఈవెన్ ఖురానే చెప్పింది ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్, ఇది ఇలా త్రిబుల్ తలాక్ అనేది ఇవ్వద్దు అనేసి ఖురాన్లోనే రాసింది అని అంటారు. మేబీ అది కరెక్టో రాంగ్ ఐ డోంట్ నో, కానీ దిస్ ఇస్ ద పాయింట్స్ ఆఫ్ కేసులో. అయితే ఆ ముస్లిం లేడీ కేసు వేశాక అప్పటి నుంచి ఒక యాక్ట్ అమల్లోకి వచ్చింది. ముస్లిం ఉమెన్కి ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 కేమ్ ఇంటూ ఫోర్స్. అయితే ఆమె వేసాక ఆ జడ్జిమెంట్ తర్వాత ఒక యాక్ట్ పేరు ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ ముస్లిం ఉమెన్స్కి. ఇది సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 ఆఫ్ దిస్ యాక్ట్. ఈ యాక్ట్లోని 3 and 4 ప్రాక్టీస్ ఆఫ్ తలాక్ ఈ బిద్దత్ ఇస్ పనిషబుల్ అఫెన్స్. పనిష్మెంట్ ఉంటుంది ఎవరైనా త్రిబుల్ తలాక్ ఇస్తే. అప్పటి నుంచి మన ఇండియాలో సెక్షన్ 3 and 4 ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ ముస్లిం ఉమెన్ యాక్ట్ 2019కి పనిష్మెంట్ ఉంటుంది ఎవరైతే ఈ తలాక్ ఈ బిద్దత్ ప్రాక్టీస్ చేస్తారో. తలాక్ అనేసి ఎవరైనా ఏ ఉమెన్కైనా ముస్లిం లాలో తలాక్ అంటే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది కంపల్సరీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా ఇంపార్టెంట్. మనం చూసే టాపిక్స్ కేస్ లాస్ కదా. ఇంతకుముందు నేను లాస్ట్ రీల్లో చేసింది షాయరా బాను, ఇది షాబాను. డిఫరెన్స్ చూడండి. షాయరా బాను, షాబాను వేరే కేస్, షాయరా బాను వేరే కేస్. యూనియన్ ఆఫ్ ఇండియా 1985లో ఇది ఫస్ట్ వచ్చిన కేస్. ఓకేనా. క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. ఇది ఒక లేడీ, ముస్లిం లేడీ షాబాను ఈమె పేరు. సో షాయరా బాను అనేసి ఈ ముస్లిం లేడీ ఆల్రెడీ డైవోర్స్డ్ ఉమెన్. సో ఆమె మెయింటెనెన్స్ కింద సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసిలో కేసు వేసి నాకు మెయింటెనెన్స్ కావాలి, డైవర్స్ ఇచ్చేసి వదిలేస్తే నేను ఎలా బతకాలి, ఫ్యూచర్ మొత్తం ఎలా ఉండాలి అనేసి ఆమె ఒక చిన్న కేసు వేసింది. దాని బేస్ మీదనే షాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అప్పుడు క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్ అంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. ఇది కాన్స్టిట్యూషన్ కిందకి కూడా వస్తుంది ఈ కేస్, బికాస్ ఈక్విటీకి కూడా సంబంధించి ఉంది. లా ముందు అందరూ ఈక్వలే, ఉమెన్కి మెన్కి డిఫరెన్స్ లేదు అని కూడా చెప్తారు కదా. సో ఈమె చాలా కరెక్ట్గా వేసినది కాబట్టి ఆలోచించి సెక్షన్ 125 ఏది సిఆర్పిసి ఉందో అది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షాబాను కేసు గురించి డీటెయిల్స్లో తెలుసుకుందాం. సెక్షన్ 125 అలౌస్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు బి ప్రొవైడెడ్ టు ఎనీ ఉమెన్ హూ హ్యాస్ బికమ్ సపరేటెడ్ ఆర్ డైవర్స్డ్ ఫ్రమ్ హర్ పార్ట్నర్. నేను ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే వాళ్ళ హస్బెండ్ నుంచి సపరేట్ అయిపోతారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్గా సెక్షన్ 125 కింద వాళ్ళకి మెయింటెనెన్స్ రావాలి అనేసి ఈ ముస్లిం లేడీ
మెయింటెనెన్స్ కింద సెక్షన్ 125 కింద కేసు వేసింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సుప్రీం కోర్ట్ హీల్డెడ్ మెయింటెనెన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఎనీ ఉమెన్ హూ హ్యాస్ బీన్ సెపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్ irrespectively or religion under section 125. Shahbanu is entitled to lifelong maintenance for her former husband according to section 125. అయితే ఈ షాబాను కేసు నుంచి ఏ ఉమెన్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్, ఏ రిలీజన్ అయినా సరే కానీ మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ వచ్చేలాగా ఈ జడ్జ్మెంట్ని మనం చూసినాము. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ కింద మనం వేసుకోవచ్చు ఏ ఉమెన్ అయినా సరే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఇంకా ఉంది ఇది కంటిన్యూషన్. అయితే షాబాను కేసులో ఈ కాంట్రవర్సీ ఏంటిదో మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ముస్లిం పర్సనల్ లా ప్రొవైడ్స్ దట్ మెయింటెనెన్స్ టు ద వైఫ్ ఫ్రమ్ హస్బెండ్ ఫ్యామిలీ ఈజ్ టు బి ప్రొవైడెడ్ ఓన్లీ డ్యూరింగ్ ఇద్దత్. ముస్లింలో ఆల్రెడీ ప్రొవైడ్ ఫర్ మెహర్ మహర్. ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆన్ డైవోర్స్ యాక్ట్ 1986. అయితే వాళ్ళు కాంట్రవర్సీ ఎలా చేస్తున్నారంటే ఆపోజిషన్ ముస్లిం వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, జెంట్స్ సైడ్ వాళ్ళు, అయితే మేము ఆల్రెడీ మెహర్ ఇస్తున్నాము, ఇద్దరు పీరియడ్లో వాళ్ళని చూసుకుంటున్నాము, ఇదంతా ఫైనాన్షియల్ సపోర్ట్ కిందకే వస్తుంది కదా, మళ్ళీ ఇదెందుకు మాకు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఉంది వీళ్ళకి, మళ్ళీ ఇది స్పెషల్ పర్టికులర్గా సెక్షన్ 125ని ఎందుకు లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ కింద అలౌ చేశారు అనేసి వీళ్ళు ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. సో ఇదంతా ఏంటంటే కాన్స్టిట్యూషన్లో బేస్ అయ్యేసి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఈక్విటీ కదా, కంపల్సరీ ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి అది యాక్సెప్టబుల్ జడ్జిమెంట్ లాగా మారింది. సో ఇదంతా కాంట్రవర్సీ, ఇంకా కంటిన్యూషన్ ఉంది, ఇంకేమేమి కాంట్రవర్సీస్ ఉన్నాయో మనం చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్, ఎండ్ వరకు నా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. డానియల్ లతీఫీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది ఒక ఇంపార్టెంట్ కేసులో మన ముస్లిం లాలో. సో దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ హస్బెండ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నారు, పూర్ ఉన్నారు, ఆ అమ్మాయి కూడా తన కాళ్ళ మీద తను నించోలేదు, సో అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఎవరు చూస్తారు? సో స్టేట్ ఒక వక్ఫ్ బోర్డు నిర్మించింది. ముస్లిం వాళ్ళ దాంట్లో వక్ఫ్ అని ఉంటుంది కదా, వాళ్ళు ఆ లేడీస్ని చూస్తారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు అనేసి ఈ కేసు చెప్తుంది. సో ఇది ఛాలెంజ్ చేసింది 1986 యాక్ట్కి. సుప్రీం కోర్ట్ అప్హీల్డ్ ద యాక్ట్. సో ఇదే చెప్తుంది స్టేట్ వక్ఫ్ బోర్డ్. సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఒక హిందూ లేడీ కేసు వేసింది వాళ్ళ హస్బెండ్ పైన. వాళ్ళ హస్బెండ్ ముస్లింలో కన్వర్ట్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అనేసి కన్వర్ట్. ఇందులో ఏం చెప్తున్నాను, కన్వర్జన్స్ అయితే తప్పు కాదు, అది వ్యాలిడే, బట్ సెకండ్ మ్యారేజ్ కోసం అయితే అది తప్పు, ఫ్రాడ్ చేయడం. ఆ ఫస్ట్ భార్య ఎవరైతే హిందూలో భార్య ఉందో ఆమెకి డైవోర్స్ ఇచ్చి అతను ముస్లింలో కన్వర్స్ అయ్యాకనే ముస్లిం వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అనేసి ఈ కేసులలో చెప్తారు. ఇది ఇల్లీగల్, ఫ్రాడ్ అనేసి కూడా చెప్తారు. ఫస్ట్ ముందు భార్యకి డైవోర్స్ ఇచ్చి కన్వర్ట్ అయ్యాకనే మ్యారేజ్ చేసుకోవాలి ముస్లింలో అనేసి ఈ కేసులో మనకి చెప్తుంది డీటెయిల్గా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా షమీమ్ ఆరా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2002లో వచ్చిన కేసు ఇది. సుప్రీం కోర్ట్ డెవలప్డ్ స్టాండ్స్ ఫర్ evaluating whether a pronouncement of talaq was valid. ఈ కేసులో తలాక్ వ్యాలిడ్ అనే చెప్పింది, బట్ దానికి కండిషన్స్ ఉంటాయని చెప్పింది. క్లారిఫైడ్ ప్రొసీడర్స్ దట్ మస్ట్ బి ఫుల్ఫిల్ అకార్డింగ్ టు ముస్లిం ట్రెడిషన్కి కంపల్సరీగా మ్యాచ్ అయి ఉండాలి. క్లారిఫైడ్ ద లా రిలేటెడ్ టు ముస్లిం డైవర్స్ ఇన్ ఇండియాలో ప్రతి ఒక్క తలాక్ ఏదైతే ఉంది కదా, అది ముస్లిం ట్రెడిషన్తోని లింకప్ అయ్యి కంపల్సరీగా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అయితేనే ఆ తలాక్ వ్యాలిడ్ అవుతుంది, లేకపోతే ఆ తలాక్ వ్యాలిడ్ కాదు. ఫైనల్గా వచ్చేసి
ఇంపార్టెంట్ కేసులో షాహిరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఇది 2017లో వచ్చింది. డైవోర్స్డ్ బై హర్ హస్బెండ్ బై వే ఆఫ్ త్రిబుల్ తలాక్. తలాక్ ఉల్ బిద్దత్ హెల్డ్ త్రిబుల్ తలాక్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అయితే 2017లో ఇచ్చిన అని కూడా అది ఇండియాలో వ్యాలిడ్ కాదు అనేసి ఆమె పిటిషన్ వేసుకుంది. అది యాక్సెప్ట్ కూడా అయ్యింది. సో షాహిరా బాను ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం లేడీ, ఈ తలాక్ అనేది త్రిబుల్ తలాక్ అనేది కాన్స్టిట్యూషన్ నుంచి తీసేయబడింది. సో అది వ్యాలిడ్ కాదు. నువ్వు కరెక్ట్ కండిషన్ వ్యాలిడ్ రీజన్ చెప్తేనే యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ ఫర్